సిడ్స్ బాత్ అనేది ఎవరు చేయాలి, ఎలా చేయాలి? దిస్ ఈస్ డాక్టర్ సుష్మా పేరూరి, కోలోరెక్టల్ సర్జన్. సో జనరల్గా సిడ్స్ బాత్ అనేది నార్మల్ డెలివరీ అయిన తర్వాత అక్కడ కుట్లు వేసిన వాళ్ళకి, లేదంటే పైల్స్, ఫిషర్, ఫిస్టులా లాంటి సమస్యలతో బాధపడే వాళ్ళకి, లేదంటే అక్కడ సర్జరీస్ అంటే ఆ యానల్ కెనాల్ దగ్గర కానీ వెజైనా దగ్గర కానీ ఏమైనా సర్జరీస్ అయిన వాళ్ళకి సజెస్ట్ చేస్తూ ఉంటాం. సో సిడ్స్ బాత్ అంటే ఏంటంటే ఒక గోరువెచ్చటి నీటిలో మనం ఆ భాగం మునిగేటట్టు కూర్చోవడం. సో ఇది ఎందుకు సజెస్ట్ చేస్తామంటే ఆ ఏరియాలో మజిల్స్ అన్నీ రిలాక్స్ అయ్యి అక్కడ పెయిన్ రిలీఫ్ బాగా వస్తుంది అండ్ అక్కడ ఏమైనా వూండ్స్ ఉన్నా సరే ఫాస్ట్గా హీల్ అవుతాయని సిడ్స్ బాత్ సజెస్ట్ చేస్తాం. సో ఈ సిడ్స్ బాత్ చేయడానికి ట్రెడిషనల్గా అయితే ఇంతకుముందు ఇలాంటి టబ్స్ వాడేవాళ్ళము. కాకపోతే పెద్ద వయసు ఉన్నవాళ్ళు, మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు, ఇంకా వేరే ఏదైనా కంప్లైంట్స్ ఉన్నవాళ్ళు ఇలా స్క్వాట్ చేసి కింద కూర్చోలేకపోతున్నారు కాబట్టి ఈ మధ్య వెస్ట్రన్ కమోడ్ మీదే పెట్టుకొని సిడ్స్ బాత్ చేసే ఇలాంటి టబ్స్ వచ్చాయి. సో వీటితో అందరూ కంఫర్టబుల్గా చేయగలుగుతున్నారు. సో వీటిలో ఏంటంటే ఇది మనం కమోడ్ మీద పెట్టుకొని అందులో ల్యూక్ వామ్ వాటర్, అంటే టెంపరేచర్ ఆఫ్ ద వాటర్ మనకి మరీ ఎక్కువ ఉండకూడదు కాలిపోయేంత, అలా అని మరీ చల్లగా కూడా ఉండకూడదు. ఒక 40 to 42 degrees సెంటిగ్రేడ్ ఉంటే సరిపోతుంది. ల్యూక్ వామ్ వాటర్, బీటడిన్ ఆర్ డెటాల్ వేసుకొని జస్ట్ కొంచెం లోకల్ యాంటీసెప్టిక్ యాక్షన్ కోసం ఎక్కడైతే నొప్పి ఆర్ ఎక్కడైతే సర్జరీ అయిందో, ఎక్కడైతే కుట్లు ఉన్నాయో ఆ భాగం మునిగేటట్టు అందులో కూర్చోవాలి. సో దీనివల్ల ఏమవుతుందంటే ఆ టెంపరేచర్కి అక్కడ బ్లడ్ సప్లై పెరిగి మజిల్స్ రిలాక్స్ అయ్యి పెయిన్ తగ్గి ఆ వోన్స్ తొందరగా హీల్ అవుతూ ఉంటాయి అన్నమాట. చాలామంది కామన్గా అడిగే క్వశ్చన్ ఇందులో సాల్ట్, పొటాషియం పర్మాంగనేట్ అలాంటి కెమికల్స్ వేసుకొని చేయాలా అని. సో అలాంటివి వేసుకోకూడదు. అవి అక్కడ స్కిన్ని ఇరిటేట్ చేసి ఇంకా ర్యాషెస్ అవి తెప్పిస్తాయి. కొంతమందికి బీటాడిన్, డెటాల్ లాంటి వాటికి కూడా ఎలర్జీ ఉంటుంది. సో అలాంటి వాళ్ళు అవి కూడా అవాయిడ్ చేసి జస్ట్ ప్లెయిన్ ల్యూక్వామ్ వాటర్లో కూర్చున్నా సరిపోతుంది. ఆ సిడ్స్ బాత్ ఎఫెక్ట్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఇంకా కామన్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే ఫిషర్ ఉన్న వాళ్ళకి బాగా మంట వస్తుంది కదా, మరి మేము ఐస్ పీసెస్, ఐస్ కోల్డ్ వాటర్తో చేయొచ్చా అనేది. సో ఫిషర్ ఉన్న వాళ్ళకి జనరల్గా ఫిషర్ ఎందుకు హీల్ అవ్వదు, ఎందుకు పెయిన్ ఎక్కువ ఉంటుందంటే అక్కడ మజిల్ బిగుసుకుపోయి అక్కడ బ్లడ్ సప్లై తగ్గిపోవడం వల్ల ఫిషర్ హీల్ అవ్వక విపరీతమైన నొప్పి వస్తూ ఉంటుంది. సో ఆల్రెడీ బిగుసుకుపోయిన మజిల్ని, తగ్గిన బ్లడ్ సప్లైని మనం ఐస్ కోల్డ్ వాటర్లో కూర్చొని చేస్తే అక్కడ బ్లడ్ సప్లైని ఇంకా తగ్గించి మజిల్ని ఇంకా టైటన్ చేసి మనం సిచ్యువేషన్ అగ్రవేట్ చేసిన వాళ్ళం అవుతాం. అందుకే ఎప్పుడు బెస్ట్ ట్రీట్మెంట్ మనకి ల్యూక్వామ్ వాటర్. అండ్ ఇంకొంతమంది సాల్ట్ వేసుకోవాలని అడుగుతూ ఉంటారు. సాల్ట్, మెగ్నీషియం సల్ఫేట్, ఎప్సమ్ సాల్ట్ ఇవన్నీ మనం జనరల్గా మనం బాగా ఎడిమాటస్, బాగా 4th స్టేజ్లో పైల్స్ ఉన్నాయి, బాగా వాపు ఉంది అన్న వాళ్ళకి ఇలాంటి సాల్ట్ సిడ్స్ బాత్ సజెస్ట్ చేస్తాం. నార్మల్ పీపుల్ ఇలాంటివి చేయడం వల్ల అక్కడ స్కిన్ ఇరిటేట్ అయ్యి ర్యాషెస్ వచ్చే ప్రాబ్లం వస్తుంది. సో ఇదండి సిడ్స్ బాత్ గురించి.